Chapter 1. హలో నమస్తే జై శ్రీరామ్ చెప్పండి రాత్రి ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేశాను నెక్స్ట్ వీక్ చూద్దాంలేండి ఇవాళ కాదు నాతోటి చాప్టర్ 2 మరొక రోజు. కొంచెం గట్టిగా మాట్లాడు నమస్తే జై శ్రీరామ్ చెప్పండి. అరే ఫ్రైడే రోజా? ఫ్రైడే ఎలక్షన్ హాలిడే ఇచ్చారు కదండి, లాంగ్ వీకెండ్ కదా, నేను గోవా ప్లాన్ చేశాను. 3 days హాలిడేస్ కదా, ఏం ఎలక్షన్స్ ఇప్పుడు? అదంతా కాదన్నా, ఒక్క ఓటుతో ఏమైతుంది? మీ అందరు ఉన్నారు కదా, మీరు వేయండి ఓటు, నేను గోవా ఓటు చిన్న. అదంతా కాదండి, నాకు ఆల్రెడీ మీటింగ్ టైం అవుతుంది, మళ్ళీ మాట్లాడతాను, నాతో కాదు. చదువుకోవాలనేమో గుంపులు గుంపులు ఓటేస్తారు, మనోడేమో ఇంత చదువుకున్నాడు గోవా పోతాడు. చాప్టర్ 3 టెంపుల్ దగ్గర. నమస్తే జై శ్రీరామ్. నమస్తే బొట్టు కుర్తా పైజామా టిప్ టాప్ రెడీ. అరే 2026 లో ఐటీ ఎంప్లాయీస్ ఎట్లుండాలండి? షార్ట్స్ వేసుకొని చిల్లవాలి, అప్డేట్ అంటే అప్డేట్ కావాలి కదా. కుర్తాలు పైజామాలు ఏంటిది అసలు? ఇది మన సాంప్రదాయం జీ. మన సాంప్రదాయాన్ని రెస్పెక్ట్ చేయకపోతే మన ఫ్యామిలీని రెస్పెక్ట్ చేయనంత వాల్యూ జీ. ఇప్పుడు కూడా సాంప్రదాయము కల్చర్ ఇదంతా ఏంటిది? అప్డేట్ కావాలి. ఐటీ ఎంప్లాయీస్ యోయో ఉండాలి, జీ మనకి మన సాంప్రదాయం తెలియకపోవడం వల్లనే చాలా మందికి మనం చేసే పండుగల పైన వేలేయడానికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే దీపావళికి అందరికీ పొల్యూషన్ అని అప్పుడే గుర్తుకొస్తుంది. ఉగాది పండుగకి మనం ఏదైనా చెప్తే వాళ్ళకి మూఢనమ్మకాలని అంటారు. ఇప్పుడు నిన్న హోలీ పండుగ సెలబ్రేట్ చేస్తుంటే ఒక అతన్ని ఢిల్లీలో తప్పేశాడు. మీకేమైనా తెలుసా? అక్కడ ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగిందని నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? నాతో అందరూ బాగానే ఉంటున్నారు కదా. అక్కడ ఏదో జరిగిందని కాదు జీ, మన టెంపుల్ పక్కన మటన్ షాప్, సిగరెట్ షాపులు పెడుతున్నాడు జీ. దాని ద్వారా వచ్చే పొగ అదంతా టెంపుల్ కి వెళ్ళిన మన ఫ్యామిలీ మన పిల్లలకి పీల్చుకొని మన దేవుడికి మనమే ఇర్రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, రెస్పెక్ట్ ఇవ్వనట్టు కదా జీ. అంటే మన వరకు వస్తే గానీ మనం రియాక్ట్ కావద్దు అంటారు అది. అడ్జస్ట్ కావాలండి, అదంతా తెలియదు నాకు. నాకు ఆల్రెడీ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ టైం అయింది, క్లయింట్ మీటింగ్ ఉంది, నేను ఎందుకు? ఓకే జీ, జై శ్రీరామ్. చాప్టర్ 4. ఇప్పుడు ఊరు నుంచి మన ఫాదర్ వస్తారు. పురుషోత్తం ఎవరో చూసుకో. మీటింగ్ ఉంది, స్పెషల్ మీటింగ్ ఐడి కార్డ్ వేసుకోండి. ఓకే, నా మనమేంటన్నా పలకరిస్తా. నాకు మాట్లాడరా, తాత వచ్చారా? చాలు తర్వాత చాక్లెట్ రా. గేమ్లో బిజీ ఉన్నావా? ఇన్ని రోజుల తర్వాత ఊరి నుంచి వస్తే ఏంద్రా ఇది? సరే ఓకే, బిజీగా ఉన్నట్టు నాకు వచ్చేపటి తర్వాత చూద్దాం. మధ్యాహ్నం 2 గంటలకు అవుతుంది, బాగా ఆకలేస్తుంది. వీళ్ళేమో పొద్దు నుంచి లేవట్లేదు. పురుషోత్తం కొద్దిగా ఆకలేస్తున్నా. ఒక్క నిమిషం, డిప్లాయ్మెంట్ అవుతుంది, ఒక 5 minutes. ఆకలి కదా, ఆకలి. ఒక 5 minutes మీరు తినేసండి. నా మనవరితో తింటారా? నా మనవరితో తింటా. మమ్మ తిందాం. నేను తినిపిస్తున్నాను, నేను తినిపిస్తాను. అరే గేమ్ ఏంట్రా? తిందాం. ఈ గేమ్ ఏంట్రా బాబు? నా కోటలేమో ఇంతవరకు సీరియల్ చూసి బయటికే రాలేదు అసలు. నన్ను చూసి ఇంకొచ్చేపు సాయంత్రం 6 గంటలకు. సాయంత్రం
సైలెన్స్. సాయంత్రం ఆడవుతుంది, మా అన్నం కూడా సరిగా పెట్టలేదు. అసలు అసలు ఈ పురుషోత్తం గాడు నన్ను మర్చిపోయినట్టున్నాడు. నా కొడుకే, నేను ఒక్కసారి ట్రై చేస్తాను. పురుషోత్తం ఒక్క మాట చెప్తాను, ఒక్క మాట. అరే చెప్పేది ఏంటి అసలు? ఏ మనిషిలో నువ్వు పొద్దున వచ్చాను, పొద్దు నుంచి పట్టించుకోలేదు. నువ్వేమో ఎప్పుడు చూసినా ల్యాప్టాప్, వీడేమో ఈ మొబైల్ ఫోన్ తప్ప ఇంకో వదలట్లేదు. ఆమెమో అసలు సీరియల్ చూస్తూ ఉంటావు, బయటికే రాలేదు. ఏంట్రా అసలు ఇది నా బతుకు? అసలు ఇల్లేనా ఇది? ఇల్లా వల్ల కదా ఎవరికి మీరు ముగ్గురు అసలు కలిసి మాట్లాడుకుంటారా? రోజుకి ఒక్కసారైనా మీరు అందరు కలిసి తింటున్నారా? రోజుకి ఒక్కసారైనా మీరు అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారా? చెప్పండి చెప్పండి. అసలు నాకేం నచ్చలేదా? నేను వెళ్ళిపోతున్నా, నాకు వద్దు. నాకు అసలు ఇల్లు వద్దు, ఈ కుటుంబం వద్దు, నేను ఊరికి వెళ్ళిపోతా. చాప్టర్ 5. అరే ఇక్కడ ఏదో పెద్ద మనిషి యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డాడే. అరే అరే ఏ పెద్ద మనిషి అరే అరే ఫోన్ ఉందా? అరే 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 ఖాళీ పని. అరే అరే రీసెంట్ ఏదో అరే అరే ఫోన్ ఆన్లోనే ఉంది. అరే ఫోన్ రీసెంట్ కాల్ చేద్దాం. హలో 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 ఎవరండి ఇక్కడ? నేను కూర్చోతామండి. ఎవరు? ఇది ఈ ఫోన్ ఎవరండి? అయ్యో మా నాన్న అండి. ఏమైందండి? ఇక్కడ ఒక పెద్ద మనిషి యాక్సిడెంట్ అయింది. రక్తం బాగా పోతుందండి, చాలా ఇబ్బంది పడుతున్నానండి, చాలా రక్తం పోతుందండి. యాక్సిడెంటా? మీరు- మా నాన్న మీరు- కొద్దిగా చూడండి. నాకు వేరే పని ఉందండి, మీరు త్వరగా రండి. నేను బాబు గారి దగ్గర ఉన్నాను, మీరు త్వరగా రండి. నేను పోతాను, నాకు పని ఉందండి, నేను పోతాను. అర్థం కావట్లేదండి. బాయ్ అండి, నేను పోతాను. బాబు గారి దగ్గర రండి. మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. చూడండి, ఒక రంగరావు గాంధీ బొమ్మ దగ్గర యాక్సిడెంట్ అయింది. రంగరాజు రెడ్డి కూడా పోతున్నారండి. ఏం పేరు? యాదగిరి అండి. యాదగిరి. ఓకే ఓకే, నేను మా వాళ్ళు ఉంటాను, నేను ఫోన్ చేస్తాను. కొద్దిగా ఫోన్ చేయండి ప్లీజ్. హలో నరేష్జీ, నమస్తే, జయశ్రీరామ్. ఈ రంగరాజు గాంధీ చౌక్ దగ్గర తొందర పోవాలి. మీరు లేకుంటే ఎవరైనా పంపించండి. మన కార్యకర్త వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ జరిగిందంటే తొందర పోవాలి. ఓకే 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 ఈ క్లయింట్ డిప్లాయ్మెంట్ ఏమైనా ఉంటే అది చేసుకో. ఆఫ్టర్ 1 అవర్ విజయ్ ఏమైందండి? గంట సేపు నాన్నకి ఎలా ఉన్నాడు? ప్లీజ్ హలో నరేష్జీ, ఎట్లా ఉన్నాడు మన పురుషోత్తం వాళ్ళ ఫాదర్? ఓకే బాగున్నాడంట. మీరు తొందరగా రమ్మని చెప్తున్నాడు. ఓకే, బెడ్ అవసరం, బెడ్ కూడా ఇస్తున్నారు. మన వాళ్ళు అందరూ చూసుకుంటారా? తొందరగా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అనదర్ సండే మళ్ళీ ఒక ఆదివారంలో. హలో పురుషోత్తం గారు, నమస్తే. విజయ్జీ నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. చెప్పండి. మళ్ళీ ఆదివారం అయింది, మన శాఖ స్టార్ట్ అయింది. అవునండి, మీరు రావాలి ఖచ్చితంగా ఇప్పుడేదా? తప్పకుండా రెడీ ఉన్నాను. ఆల్రెడీ మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓకే, నేను వస్తాను, మీ ఇంటికి వస్తాను. ఇద్దరు కలిసిపోదాం. వద్దండి, నేనే వస్తాను. బండి పైన వచ్చి మనం పిక్ చేసుకుంటా. రెడీ ఉందండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నమస్తే పురుషోత్తం గారు. నమస్తే. నమస్తే. మైక్ శాఖ పరిచయం చేస్తాను. మైక్ మన వంశీజీ, నివేదిత, ముఖేష్ శిక్షక్, ఇతర వాళ్ళకి మన విజయ్జీ నన్ను చాలా సార్లు కలిశాడు. మన సొసైటీ ఇష్యూస్ గురించి కానీ ఓటింగ్ గురించి కానీ చాలా రిక్వెస్ట్ చేశాడు రెస్పాండ్ కమ్మని. కానీ కొంచెం నా ఇష్యూస్ వల్ల, నా మీటింగ్స్ వల్ల, ఈ వర్క్ హెక్టిక్ ఉండడం వల్ల నేను ఎప్పుడు రాలేకపోయాను. కానీ లాస్ట్ వీక్ మా ఫాదర్కి చిన్న ఇన్సిడెంట్ అయితే మన స్వయం సేవకులు అందరూ కలిసి టైమ్లీ హెల్ప్ చేశారు. మా ఫాదర్కి బెడ్ కావాలంటే కూడా టైమ్లీ బెడ్ అరేంజ్ చేశారు. చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్జీ. థ్యాంక్ యూ. వంశీ ఎంత మన సంపర్కి వెళ్ళాలి, ఒకసారి తీసుకొని రా. పురుషోత్తం గారు మన పరివారంలో సభ్యుడిగా ఉండడం అన్నది సంతోషకరమైన విషయం.
ఉన్నాము. మన వరకు వస్తే గానీ మనం రియలైజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు తన ఫాదర్ కి ఇమీడియట్ గా హెల్ప్ అయింది. సో పరివారంలో ఉండడం వల్ల మనమంతా ఒక కుటుంబంలో ఉండడం వల్ల వాళ్ళ ఫాదర్ కి ఇంటర్లో హెల్ప్ చేయకూడదు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు మన హిందూ సమాజంలో చాలా జరుగుతున్నాయి. మనము యునైట్ గా లేకపోవడం వల్ల నష్టపోతున్నాం. ఇప్పుడు పురుషోత్తం గారి వారిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ టైంలో మన సహాయకర్త యొక్క మన స్వయం సేవక యొక్క రియాక్ట్ అవ్వకుండా ఉంటే జరగాలని నష్టం జరిగింది. సో అది మనము కుటుంబంలో పరివారంలో సంఘటితంగా ఉండడం వల్లనే ఒకరికొకరు సాయం చేసుకోవడం వల్లనే మనం వీలైనంత వరకు ఒకరికొకరు చేతులు వాడుతూ ఉండగలుగుతున్నాము. మనం చిన్నప్పుడు కథ వింటూనే ఉన్నాము. ఒక చిన్న పిల్లలకి కట్ట ఇస్తే ఈజీగా ఎదుర్కొడతారు. అదే 10 కట్టలు ఇస్తే ఎదుర్కొట్టలేరు. సో అందరూ కలిసి ఉండడం వల్ల మనం స్ట్రెంథన్ అవుతుంటాం. ప్రస్తుత సమాజంలో అడపాలలో చిన్న చిన్న ఇన్సిడెంట్లు చూస్తున్నాం. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూస్తే మన బండ్లగూడ జాగీర్లోనే ఒక షాప్ కీపర్ అన్ని వస్తువులుగా మన హిందూ సోదరుడు తను డ్యూటీ అనివార్య కారణాల వల్ల షాప్ కీపర్ వీడియో నచ్చకపోవడం వల్ల తను రావద్దు అని చెప్పాడు. సో దానికి వాళ్ళ సమూహం వచ్చి అటాక్ చేయడం వల్ల తను అంతా నష్టపోయాడు. తను కనుక పరివారంలో ఒక సభ్యుడిగా ఉండి లేదంటే మన శాఖలో కానీ లేదా హిందూ సమాజంలో కానీ అందరితో కలిసి ఉంటే మనం కూడా వాళ్ళ సమూహం దగ్గరగా మనం కూడా కలిసి ఉంటే తనకు న్యాయం జరిగేది ఈరోజు. సో అందుకే మనకు ఒక నారా ఉంది, నినాదం ఉంది, సంఘటనే शक्ति है, సంఘటనే शक्ति है, సంఘటనే शक्ति है.